హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి కార్నర్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి పావు టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు సాల్ట్ వేసి మనం ఫ్రై చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయి చికెన్ అనేది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, మొత్తం ఇలా బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మూత మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే చికెన్ అడిగిన మాడిపోకుండా బాగా ఫ్రై అవుతుంది. చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అయితే ఒక 50% వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. 50 to 60% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం ఆ ప్లేట్లో సపరేట్ చేసుకొని సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మనకి త్వరగా ఫ్రై అవ్వాలంటే 1 to 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల ఆనియన్స్ అయితే మనకి త్వరగా ఫ్రై అవుతాయి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి ఆనియన్స్ అయితే. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే మనకి టమాటాస్ కూడా త్వరగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత తీసి టమాటా ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, టమాటా ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర జీలకర్ర ధనియాల పొడి ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇక నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవి 4 మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసి వేసుకున్నాను. ఈ మసాలా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్టు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన చికెన్ పీసెస్ వేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసుకొని మసాలా, చికెన్ పీసెస్ ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చికెను, లేదంటే అడిగిన మాడిపోతుంటుంది. చూసారు కదా, చికెన్ అయితే ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. ఆల్రెడీ మనం చికెన్ ముందు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి. ఇప్పుడు కొంచెం పావు టీ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకోండి. ఇలా కారం, సాల్ట్, చికెన్ మసాలా పొడి వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలపకండి, చికెన్ పీసెస్ అయితే విడిపోతాయి. కొంచెం మెల్లిగా కలుపుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి, చాలా కొంచెమే వేసుకోండి వాటర్ అయితే. ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసాం కాబట్టి వాటర్ ఏమీ ఎక్కువగా పడదు. కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కొంచెం కర్రీ దగ్గరగా అయ్యేంత ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టదు, త్వరగానే రెడీ అయిపోతుంది.
చూసారు కదా, చికెన్ అయితే ఇలా కొంచెం బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చివరిలో కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్ట్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలే కాకుండా ఇలా చికెన్ని ఫ్రై చేసి కర్రీ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ఎక్కువగా తినకూడదని చాలామంది అంటున్నారు. చికెన్ ఇలా ఫ్రై చేసి కర్రీ చేయండి, చాలా హ్యాపీగా తినొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్.